ఆయన కళ్ళ స్వప్నం అది. ఈవెన్ మనకి దాన్ని స్పెషల్ స్టేటస్ ఎమ్మటి మనకి బిల్ కూడా పెట్టింది పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయడానికి కారణము చిరంజీవి గారు. దీన్ని అప్పుడు చాలామంది తిట్టారు కూడా, ఇది కాంగ్రెస్ ఎంపీలే, ఇట్లా చేయటం వల్ల మాకు మీరు రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ హవెవర్ ఇట్స్ పుట్ ఆన్ ద బిల్ ఇట్ సెల్ఫ్. సో నెక్స్ట్ 1,00,000 కారణాల వల్ల అది లేట్ అవుతూ వచ్చింది. ఇరిగేషన్ తీసుకొని ఇరిగేషన్ మినిస్ట్రీ అది కంప్లీట్ చేస్తే తరతరాలు గుర్తుండేవాళ్ళండి పవన్ కళ్యాణ్ గారు. హవెవర్ గ్రామీణాభివృద్ధి వచ్చింది, ఇప్పుడు ప్లస్ పంచాయతీరాజ్ వచ్చింది, అటవీ శాఖ ఆయనకి ఇష్టమైన అటవీ శాఖ, పర్యావరణం వచ్చింది, ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ వచ్చింది. సో ఇక్కడ తను ప్రూవ్ చేసుకోగలరు. బట్ నీటిపారుదల తీసుకుంటే పవన్ కళ్యాణ్ తరతరాలకి గుర్తుండేవారు. సో ఆల్ ద బెస్ట్ టు ద కూటమి టీం. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన శాఖలకే ఆయన కన్ఫైన్ అవుతారని లేదు కదా, ఖచ్చితంగా ఆయన బాధ్యత తీసుకుంటారు మిగిలిన అన్నిటికీ. అండ్ ఇక్కడ అంటే మీ ఇద్దరిది మాట్లాడతాను, ఎందుకంటే ముఖ్యంగా మీ నారా లోకేష్కి అండ్ పవన్ కళ్యాణ్కి మధ్య పడద్దు, నడవదు, భవిష్యత్తులో ఆధిపత్య పోరు ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు కదా. అలా ఉండదు, మీరు చేసిన దానికి మేము ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉంటాము అని చెప్పడానికి ఒక సంకేతం ఇచ్చేశారు నారా లోకేష్. మీ నోటీస్కి వచ్చి ఉంటుంది అది. పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడ్డారు, చూసే ఉంటారు మీరు. అంటే ఎటువంటి సంకేతం ఇవ్వదలుచుకున్నారు, మీకేమనిపించింది? అంటే గెస్ట్ చేశారు ఆబ్వియస్గా. ఇప్పుడు కూటమి కట్టడానికి ఇద్దరికి ఇది మనకు చెప్తున్నట్టు భార్యాభర్తల్లాగా ఒకరి సపోర్ట్ ఒకరికి ఖచ్చితంగా అవసరం. సో జనసేన ఇన్ని సీట్లు టీడీపీ సపోర్ట్ లేకుండా వచ్చేది కాదు, అలాగే టీడీపీకి జనసేన సపోర్ట్ లేకుండా వచ్చేది కాదు. బట్ అట్ ది సేమ్ టైం చంద్రబాబు గారు లీడ్ చేస్తారు. సో ఆయన ఈ వయసులో ఇంత మళ్ళీ కమ్బ్యాక్ అవ్వాలంటే ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళేది కాదు. కాబట్టి దాన్ని నెక్స్ట్ లెవెల్ లీడర్గా ఆయన ఆబ్వియస్లీ హీ హ్యావ్ టు టేక్ కేర్. కాబట్టి సో ఆ సపోర్టు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ కృతజ్ఞత భావం నేను పబ్లిక్గా ఉండేటట్టు, అదేదో 4 గోడల మధ్య చెప్తే రాదు కదా. సో స్టేజ్ మీద ఉండగా సో ఆ రిప్రజెంటేషన్ నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని నేను గౌరవిస్తున్నాను. వ్యక్తిగతంగా నాకు ఎటువంటి ఆయనకి ప్రపత్యాలు లేవు. వ్యక్తిగతంగా ఆయన వల్ల మాకు ఇరు పార్టీలు లాభపడ్డం. ఈరోజు కూటమి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి కీలక పాత్ర ఉంది అని దాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు అనుకుంటున్నాను. అంటే మామూలుగా ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళకే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇటువంటివి ఉంటాయి కదా. అందులోనూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు తనయుడు అంటే ఆయనకుండే రేంజ్ వేరు. బహుశా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చూపించిన చొరవ, ఆయన ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా బహుశా ఆయనలో చిన్న మార్పు తెచ్చి ఉండవచ్చు కదా. ఆబ్వియస్లీ సార్. ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సిందంటే ఫస్ట్ టైం ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచి వెళ్తున్నారు. మీరు చెప్పినట్టు ఒక ఇంతకుముందు ముఖ్యమంత్రి మనవడు కావచ్చు, లేదా కొడుకు కావచ్చు, లేదా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కావచ్చు, లేదా ఒక పక్క యాక్టర్ కావచ్చు, లేదా పెద్ద కమ్యూనిటీస్ ఆయన రాలి కావచ్చు. ఇద్దరు ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ ఎంత పక్కన పెడితే ఇద్దరు ఫ్రెష్ ఎమ్మెల్యేస్గా ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు వాళ్ళ క్రెడిబిలిటీ రేపు పొద్దున్న ఎవరు లీడ్ చేస్తారు ఎలా ఉండేది అనేది ఈ రోజు నుంచి వాళ్ళు తీసుకునే డే 1 డిసిషన్స్ బట్టి ఆధారపడుతుంటుంది. ఇద్దరికి ఆబ్వియస్గా బలమైన బ్యాక్గ్రౌండ్సే ఉన్నాయి. ఆబ్వియస్లీ ఎవరు కాదనుకున్నా అవుననుకున్నా ఏ పార్టీ అయినా కానీ ఇండిపెండెంట్గా ఉండాలి, రేపు పొద్దున మనమే ముందుకెళ్ళాలని జనసేన అనుకుంటుంది, టీడీపీ అనుకుంటుంది. బట్ అలా ఆప్షన్ ఉందా లేదా అనేది ఎంతవరకు ముందుకెళ్తాయి అనేది రానున్న రోజులు చెప్తాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వైసీపీ చూస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ ఏదైనా గ్యాప్ వస్తుందేమో, ఎక్కడైనా గొడవ అవుతుందేమో అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ అటువంటి పరిస్థితి రాకూడదు. వస్తే కూటమి ఏర్పాటు వల్ల కలిగే ఫలితాలు ప్రజలకు అందం, అంతే కదా. రైట్. శ్రీనివాస్ ఉన్నారు, గుడివాడ నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు